స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 37వ వర్ధంతి కార్యక్రమం. ఇది కొంత బాధ కలిగేటువంటి విషయం. అదేవిధంగా మరి ఈ నియోజకవర్గానికి కాపు ప్రతినిధిగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి సంగీత వెంకటరెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మెండపేట పట్టణంలో కాపు సంఘ నాయకుల ఆధ్వర్యంలో రంగా గారి యొక్క వర్ధంతి, సంగీత వెంకటరెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం అనేటువంటిది చూస్తున్నాం. మరి వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఎక్కడో బెజవాడ పక్కన ఉన్నటువంటి కంకిపాడు గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టి కాకుండా దేశ ప్రజల దృష్టి, అందరి దృష్టి కూడా ఆకర్షించేటంటే వంగవీటి మోహన్ రంగా యొక్క ఆయన యొక్క ఖ్యాతి ఏ విధంగా రాష్ట్ర ప్రజలందరిలోనే ఉన్నదో అనేటువంటిది ఒకసారి మనందరం గుర్తుంచుకోవాలి. ఈ వేటకు 37 సంవత్సరాలు జరిగి 88వ సంవత్సరాలకు వెళ్తున్నాం. మరి 38 సంవత్సరాల క్రితం హత్య చేయబడ్డటువంటి వ్యక్తి, చనిపోలేదు, హత్య చేయబడ్డటువంటి వ్యక్తి మోహన్ రంగా. ఆ హత్య చేయబడ్డటువంటి వ్యక్తిని ఈరోజు కూడా ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకున్నారంటే రంగా గారి మీద ప్రజలకు ఉండేటువంటి అభిమానం ఏ విధంగా ఉందనేటువంటి. ఆయన బాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా అందరూ అనుకోవటమే కానీ బెజవాడ నగరంలో ఆ రోజు పేద ప్రజలకు అండగా ఉండి బడుగు బలహీన వర్గాలకి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా నేనున్నానని చెప్పేసి ముందుండేటువంటి వ్యక్తిగా ఆయన చనిపోయినటువంటి హత్య చేయబడ్డటువంటి సందర్భం కూడా ఒక నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి నిస్సహాయతగా ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేసినటువంటి సంఘటన ఈ దేశ ప్రజలందరూ కూడా మర్చిపోయేటువంటి విషయం కాదు. ఆయన హత్య అనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు హత్య చేయబడ్డటువంటి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ విధంగా రంగా గారి యొక్క మరణం జరిగింది. ఈ రోజు వరకు ఇప్పటికి ఎవరో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది 38 సంవత్సరాలు అంటే ఇప్పుడున్నటువంటి యువత ఎవరో కూడా అప్పుడు పుట్టుండరు. అయినప్పటికీ కూడా భౌతికంగా ఆయన చనిపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో మాత్రం, ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక వంగవీటి మోహన్ రంగా అనేటువంటి సందర్భంగా మీకు మనం చేసుకుంటూ ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క అడుగుజాడలో నడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటిది మనం చేస్తూ మరి ఈరోజు ఆయన యొక్క మరణం జరిగినటువంటి రోజు కాబట్టి ఆయన ఘనంగా మెండపేట నియోజకవర్గ ప్రజల తరఫున, కాపు సంఘం తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున కూడా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ అదేవిధంగా స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి గారికి కూడా మరి ఆయన బర్త్డే ఈవేళ పుట్టినరోజు అయింది, జయంతి కార్యక్రమం. ఆయనకు కూడా హృదయపూర్వకంగా ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరికీ కూడా ఆ భగవంతుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఉండాలనేటువంటి విధంగా ఏ లోకంలో ఉన్నా కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మెండపేట పట్టణ కాపు సంఘం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతున్నాను. మోహన్ రంగా గారి 37 వర్ధంతి పరిస్థితులు ఈవేళ మండపేట పట్టణంలో మరి ఆయన బడుగు బలహీన పేదవర్గాలందరూ కూడా ఏ కష్టం అందుబాటులో ఉండి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడ ఉన్నాయి కానీ రంగా గారికి తెలియని వాళ్ళు లేరు. ఆయన ఉన్నప్పుడు పుట్టినోళ్ళు కూడా అందరూ రంగా గారు అంటే పేరు తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి ఆయన అడుగుజాడలో మన అందరం కూడా నడుచుకుని మరి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి రంగా గారి శిష్యులు అని చెప్పడానికి మన అందరం గర్వపడే స్థాయిలో ఉండాలని
అలాగే ప్రతి సంవత్సరం కూడా రంగగారి కార్యక్రమం ఎప్పుడు ఇలాగా మన ఇక్కడ